అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే గ్రిల్డ్ చికెన్ తందూరి చికెన్ అనేది ఎలాగ ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీగా చూద్దాము. కాకపోతే ఇది ఓవెన్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఆయిల్ అనేదే యూస్ చేయకుండా ఇంత ఈజీగా మనమైతే చాలా హెల్దీగా డైట్ చేసే వాళ్ళకి కానీ, లావుగా ఉన్నాము అని తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. బయట అంత ఖర్చు పెట్టి తినే బదులు ఇంత చక్కగా ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకొని అయితే ఫ్యామిలీ అంతా ఫస్ట్ నేను దానికోసం ఇలాగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇవైతే 2 లెగ్ పీసెస్ అనమాట. చెస్ట్ పీసెస్ అంటారు కదా, అవైతే నార్మల్గా తందూరి చికెన్కి బాగుంటుంది. సో నేనైతే ఇలాగా చిన్న పీసెస్ అలాగే 2 లెగ్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను. లెగ్ పీసెస్ ఎందుకంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. నేను నార్మల్గా అయితే మనం కర్రీకి చేసుకుంటాం కదా చికెన్, నార్మల్గా ముక్కలు, అదే ముక్కలతో మేమైతే తందూరి చికెన్ చేసుకుంటూ ఉంటాము. పెద్ద ముక్కలైన లోపలికి అంత బాగా ఉప్పు కారం పట్టదనేసి నా ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ ఇలాగా మనం కట్ చేసుకోవాలండి ఈ లెగ్ పీసెస్కి, అప్పుడే మనకి లోపల దాకా ఉప్పు కారం పడుతుంది. నెక్స్ట్ మనం దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే దాంట్లోనే మనము ధనియాల పొడి కూడా వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలి. అన్నీ కూడా మీరు తీసుకున్న చికెన్కి సరిపడా క్వాంటిటీస్ తీసుకోవాలండి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ తందూరి చికెన్ మసాలా అనేసి మనకి తందూరి మసాలా దొరుకుతుంది అనమాట. అదైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇది వేయడం వల్ల మనకి ఆ తందూరి మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇది యాక్ కూడా వేసానండి. యాక్ అయితే నాకు సడన్గా గుర్తు రాలేదు నేము. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ మనం పెరుగు కూడా వేసుకోవాలండి. గడ్డగా ఉండే పెరుగు వేసుకోవాలి, నీళ్ళుగా ఉండేది మాత్రం వేసుకోకూడదండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకునింది అయితే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా ఆయిల్ వేసుకోవచ్చండి. మీరు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయని కొంచెం ఆయిల్ అయితే 2 స్పూన్స్ వేసానండి. నార్మల్గా ఇంట్లో మనం గ్రిల్డ్ చికెన్ చేసుకుంటున్నాము అంటేనే డైట్లో ఉండే వాళ్ళు చాలా బాగా తింటారండి. ఎందుకు అంటే ఆయిల్ అసలు ఏమీ లేకుండా చాలా బాగా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ కూడా మనం ఇలాగ మిక్స్ చేయాలండి. ముక్కలకి మనం పెద్ద ముక్కలు ఏమన్నా చెస్ట్ పీసెస్ కానీ ఇలాగ లెగ్ పీసెస్ కానీ తీసుకుంటే మనం కట్స్ ఇచ్చాం కదా, ఆ కట్స్ లోపల కూడా మనం ఇలాగా బాగా స్మూత్గా చేయాలన్నమాట, మర్దనలాగా. మీకు నచ్చితే 1 టీ స్పూన్ దీంట్లో ఒక లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే వేయలేదన్నమాట, లాస్ట్లో మేము తినేటప్పుడు యాడ్ చేసుకుంటాము. దీంట్లో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఇలాగా మనకి క్లింగ్ ర్యాపర్ దొరుకుతాయి కదా, దాంతో అయితే ఇలాగా ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచేయాలండి. ఓవర్ నైట్ కానీ 1 డే కానీ ఫ్రిడ్జ్లో ఉంచాము అంటే మనకి బాగా అది చికెన్ అనేది స్మూత్గా నానేసి స్మూత్గా అవుతుందండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనం మసాలాలు కలిపేటప్పుడు చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అంటే మనకి మొత్తం ఇప్పుడు దీని మీద గ్రిల్ మీద పెట్టేటప్పుడు మొత్తం కింద జారిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఉండకూడదు. ముక్కలకు మాత్రం పట్టే విధంగా పెరుగులో నీళ్ళు ఉండకూడదు. నేను నిమ్మరసం పిండింది కూడా అందుకేనండి. కొంచెం జారే విధంగా మసాలా అయిపోయింది అంటే మొత్తం మసాలా చికెన్కి పట్టకుండా కిందంతా ఉండిపోతుంది అనేసి. సో మనకి ఓవెన్లో ఇలాగా గ్రిల్ది ఒకటి వస్తుందండి, 2 సెట్స్ వస్తాయి అన్నమాట. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇదైతే పెద్దది. నెక్స్ట్ ఇలాగా మనము అన్నీ కూడాను కొంచెం స్పేస్ ఒకదానికొకటి ఇచ్చుకొని వేసుకోవాలి, లేదు అంటే మనకి ఒక ముక్కకి అతుక్కున్నప్పుడు పక్కన అయితే మనకి సరిగా బేక్ అవ్వదండి, కుక్ అవ్వదు. కింద మాత్రం ప్లేట్ అనేది కంపల్సరీ పెట్టాలండి. తెలియని వాళ్ళు పెట్టకపోతే కిందంతా మనకి చికెన్ వాటరు అలాగే ఆయిల్ మొత్తం కింద కారేసి వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం ఖచ్చితంగా ఇది మాత్రం స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇలాగ పెట్టుకున్న తర్వాత మనము దీన్ని తీసుకెళ్ళి అయితే ఓవెన్లో పెట్టేసుకోవాలండి. ప్రీ హీట్ ఏం అవసరం లేదు చికెన్కి అయితే. నేను దీంట్లో మోడ్ కూడా చూపిస్తానండి. ఫస్ట్ మనం ఇలాగ స్టార్ట్ చేశాక గ్రిల్, మైక్రో ప్లస్ గ్రిల్ అని మనకి ఇలాగ ఒక ఆప్షన్ అయితే ఉంటుందండి. ఆప్షన్ అయితే మనం ఇలాగా 3 టైమ్స్ మనము ఇలాగ నొక్కాలండి. CO-2 ఇలాగ ఒక సింబల్ వచ్చింది కదా,
మనకి గ్రిల్కి ఆ సింబల్ వస్తుందండి, ఇప్పుడు కనిపించే సింబల్. ఆ తర్వాత మనము మీకు 10 మినిట్స్ కావాలా 20 మినిట్స్ కావాలా సెట్ చేసుకోవాలండి టైము. ఆ తర్వాత స్టార్ట్ చేసేయాలన్నమాట. ఈ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముక్కల్ని ఇలాగా రివర్స్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ మీరు 10 మినిట్స్ పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవచ్చండి. ఎంత క్రిస్పీగా కావాలో దాన్ని బట్టి మీరు కుక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా కొంచెం క్రిస్పీగా ఎక్కువసేపు కుక్ అవ్వాలి అంటే నేను 3 టైమ్స్ నొక్కా కదండి ఇందాక బటన్ అనేది. సో ఆ బటన్ని మీరు 2 టైమ్స్ C1 దగ్గర పెట్టుకున్నారు అంటే అప్పుడు మీకు ఇంకొంచెం టైం ఎక్కువ పెట్టుకొని ఇంకొంచెం ఎక్కువసేపు అయితే మీరు కుక్ చేసుకోవచ్చు. ఇవైతే మనము 20 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఒక సైడు ఇంకొక సైడ్ 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా వచ్చాయి. కొంచెం మీరు తిప్పుకునేటప్పుడు ఒకసారి ఆయిల్ అప్లై చేస్తే మనకి ఇంకా కొంచెం బాగా కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇంత బాగా అయితే మనకి కుక్ అయిపోయాయండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెగ్ పీసెస్ అయితే ఇవి స్మాల్ పీసెస్ కాబట్టి త్వరగా కుక్ అయిపోయాయి. లెగ్ పీసెస్ అనేవి సరిగా కుక్ అవ్వలేదండి. మళ్ళీ ఇంకో 10 మినిట్స్ అయితే నేను ఉంచాను. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అంటే మాత్రము ఆనియన్ అలాగే లెమన్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్తో లెమన్ వేసుకొని కానీ తింటే మాత్రం. ఓవెన్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా యూజ్ ఉంటుందండి. ఈ చికెన్ తందూరి చికెన్ ఆయిల్ లెస్గా మనము వడియాలు కానీ ఇవన్నీ కూడా మనం ఆయిల్ లేకుండా చాలా ఈజీగా వేరుశనగపప్పు ప్రతిదీ మనమైతే కుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. నెక్స్ట్ ఇలాగా ఆఫ్టర్ 10 మినిట్స్ అయితే ఇంత బాగా ఇవి కూడా లెగ్ పీసెస్ ప్రిపేర్ అయిపోయాయి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.